మా ఆఫీస్ బాయ్, రే నెక్స్ట్ సినిమాలో నువ్వు చేస్తావురా, నువ్వు స్టార్ రా. టిక్టాక్లో పాపం టిక్టాక్ ఉన్నప్పుడు ఆడు పెద్ద స్టార్, అది మూసిన వెంటనే వాడు స్టార్డమ్ పడిపోయింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు నాకు అండగా, నేను నా ఫ్యామిలీ ఎందుకంటానంటే, నేను నా ఫ్యామిలీతో కూడా అంత టైం స్పెండ్ చేయను వీళ్ళతో స్పెండ్ చేసినంత. దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ, దే ఆర్ మోర్ క్లోజర్ టు మై హార్ట్, ఆల్ దట్ దే ఆర్ మోర్ క్లోజర్ టు మీ ఫిజికలీ దాన్ మై ఓన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, దట్స్ వై ఐ కాల్ యూ మై ఏఏ ఫ్యామిలీ. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. అదిగో నా ఫ్యామిలీ కొంచెం పెద్దది, నాకు స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు, నాకు ఇష్టం అది. ఎందుకంటే మనం ఎంత ఇస్తే అంత వస్తుంది. దిస్ షుడ్ బి దిస్. నేను ఎప్పుడో డేట్ చేసిన ఒక అమ్మాయి, చిన్నప్పుడు డేట్ చేసిన అమ్మాయి ఒక మాట ఉంది, అర్జున్ వెన్ యూ గివ్ లైక్ అ కింగ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇన్స్పిరేషన్. And the entire direction department team, you deserve a huge round of applause. The unparallelable contribution to this film. And ఈ సినిమాలో ఉన్న తెహర్ యూనిట్ వాళ్ళ గురించి ప్రతి వాళ్ళు ఎవరు మాట్లాడరు, కానీ మన ఇచ్చే కెమెరాస్, మన ఎక్విప్మెంట్స్, వాళ్ళ జనాలు, వీళ్ళ వల్లే మనం ఇంత సినిమా తీయగలుగుతున్నాం. కానీ ఎప్పుడు మెయిన్ ఫ్రంట్కి రారు. తెహర్ యూనిట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ జస్ట్ దిస్ ఫిలిం, ఫర్ సపోర్టింగ్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. యూఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఈ సినిమా షూట్ చేసేప్పుడు మారేడుమల్లిలో నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మాకు సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, మాకు ఎప్పటికప్పుడు బందోబస్తు ఇస్తూ మాకు సపోర్ట్ చేసి. అండ్ తెలంగాణ పోలీస్, మేము ఇన్ని ఫంక్షన్లు ఇంత హ్యాపీగా పెట్టుకోగలుగుతున్నామంటే మీ సపోర్ట్ లేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుసు కొంత క్రౌడ్ కంట్రోల్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, బట్ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్ అండ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇదేం తెలుసా, సుకుమార్ గారు నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సినిమా పేరు ఏంటని అడిగితే పుష్ప అని చెప్పారు. పుష్ప అంటే అవునా, ఒకసారి తెలుగులో రాసి చూపి నాకు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైం ఆ టైటిల్ రాస్తున్నప్పుడు ఒక 2.5 years బ్యాక్ తన హ్యాండ్ రిటన్తో నా ఐప్యాడ్లో రాసిన ఇమేజ్ అది. అక్కడి నుంచి ఇవాళ వరకు ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ పుష్ప. టుడే వీఆర్ హియర్ ఎట్ వన్ ఆఫ్ ద ఫైనల్ స్టెప్స్ ఆఫ్ పుష్ప 1. అండ్ ఆ మ్యాట పైన చూసారా, మేమిద్దరం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇద్దరం నా కొత్తగా కట్టబోయే ఆఫీస్, ఆ ఆఫీస్ ఇంకా కట్టలా, ఆ బిల్డింగ్ ఒక పాత బిల్డింగ్ కూల్చే లోపల నేను కూల్చేయబోతున్నాను. కానీ నాకు ఫీలింగ్ ఉంది డార్లింగ్, ఆఫీస్ కట్టే లోపల ఆ ఆఫీస్లో ఫస్ట్ మీటింగ్ మందే అవ్వాలంటే ఇద్దరం ఒక టీ గ్లాస్ పట్టుకుని ఆ మేడపైకి వెళ్ళి ఫస్ట్ మీటింగ్ మా ఆఫీస్లో పెట్టుకున్నాం. నా నెక్స్ట్ 20 ఏళ్ళు ఉండబోయే ఆఫీస్ ఫస్ట్ మీటింగ్ పుష్పతో జరగటం, అది నాకు చాలా మెమరబుల్గా ఉంది. అది సుకుమార్ గారితో జరగటం ఆబ్వియస్లీ ఇట్స్ ఈవెన్ మోర్ మెమరబుల్. అండ్ సుకుమార్ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను, అండ్ సుకుమార్ గారు కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు.